ఏకదాటి వాన దిశ మార్చుకొని రాష్ట్రంపై విరుచుకుపడిన మొంతా తుఫాను. చూసుకో, అసలు యాక్చువల్గా నిన్న దిశ మార్చుకున్నది. అది అంటే అసలు యాక్చువల్గా వేరే సైడ్ నుంచి మెల్లగా ఇట్లా వెళ్తుందేమో అని చెప్పేసి అనుకుంటే లేదు అని చెప్పేసి తెలంగాణ, దక్షిణ తెలంగాణలో కూడా అడుగుపెట్టి మంచిగా కథం చేసుకుంటూ పోయింది. ఎక్కడికక్కడ చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవి చూడరు అట్లెట్లున్నాయో. ఉమ్మడి వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్లో కుంభవృష్టి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో రికార్డు స్థాయిలో 41.2 సెంటీమీటర్లు. జంట నగరాలను ముంచెత్తిన వర్షం. అనేక జిల్లాల్లో కూలిన ఇల్లు, చెట్లు, పొంగిన వాగులు. ఒకరి మృతి, మరొకరి గల్లంతు. ఇక పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిండ్రు. నీట మురిగిన పంటలు, ధాన్యాన్ని ముంచెత్తిన నీరు. అన్నదాత కంట కన్నీరు. ఇక స్టేషన్లలో నిలిచిన రైళ్లు, దారి మళ్లింపు. ఇవాళ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎట్లుంది పరిస్థితి, ఎట్లున్నది చూడండి. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొమ్మపల్లి గిరిజన బాలుర గురుకుల పాఠశాలను వరద ముంచెత్తడంతో విద్యార్థులను సురక్షితంగా దాటిస్తున్న అధికారులు, పోలీసులు అని చెప్పేసి ఇక్కడ చూడండి. ఎందుకనంటే మొత్తం కూడా ఆ స్కూల్ ఏదైతే గురుకుల పాఠశాల ఉంటుందో గురుకుల పాఠశాల మొత్తం కూడా జల దిగ్బంధంలోకి వెళ్ళిపోయింది. దాంతో అక్కడ ఉన్నటువంటి పిల్లలని సురక్షిత ప్రాంతాలకు బయటకు తరలిస్తూ ఉన్నారు. ఊహించని రీతిలో తీవ్ర తుఫాను మొంతా తెలంగాణపై విరుచుకుపడింది. ఏకదాటి భారీ వర్షాలతో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలను అతలాకుతలం చేసింది. చాలా జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు వదలకుండా వర్షం కురుస్తూనే ఉంది. వాగులు, ఊళ్ళు ఒక్కటయ్యాయి. రహదారులు ఏరులయ్యాయి. అయితే కొన్ని జిల్లాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. చెట్లు, తర్వాత ఇళ్ళు కూలిపోయాయి. కొన్ని చోట్ల గ్రామాలను వరద ముంచెత్తింది. మంగళవారం రాత్రి ఏపీలో తీరం దాటిన తుఫాను అనూహ్యంగా తెలంగాణ వైపు దిశ మార్చుకోవడంతో రాష్ట్రంలో జనజీవనం స్తంభించిపోయింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ తుఫాను కోస్తాంధ్ర నుంచి ఛత్తీస్గఢ్, ఒడిశాల వైపు వెళ్తుందని చెప్పేసి ముందుగా భావించిండ్రు. కాకపోతే ఏంటంటే అందుకు భిన్నంగా బుధవారం ఉదయం తరువాత క్రమంగా దిశ మార్చుకుంది. ఉత్తర తెలంగాణ, అటు దక్షిణ తెలంగాణ, ఉత్తరాంధ్ర, అటు తెలంగాణ సరిహద్దుల మీదుగా దక్షిణ ఛత్తీస్గఢ్ వైపు కదులుతోంది. ఈ ప్రభావంతో కురిసిన వర్షాలకు హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబ్నగర్, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలు వణికిపోయాయి. ఇక బుధవారం సాయంత్రానికి కొంత బలహీనపడినటువంటి తుఫాను వాయుగుండంగా మారింది. గురువారం సాయంత్రానికి వాయుగుండం పూర్తిగా బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇలా సాయంత్రం కొంతవరకు తగ్గుతుందేమని చెప్పేసి అంటున్నారు, కానీ అది కూడా గ్యారంటీ లేదు. దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎదుటికి ఇట్లా ఖమ్మం జిల్లాలోని నిమ్మవాగులో కొట్టుకుపోయిన వ్యాను. అంతర్చిత్రంలో గల్లంతైన డ్రైవర్. ఈ వ్యాన్ కొట్టుకుపోయింది. ఆ డ్రైవర్ ఉన్నాడా పోయిండా అసలు యాక్చువల్గా ఏం జరిగిందో తెలియదు. డ్రైవర్ మురళి పరిస్థితి ఇంకా ఆచూకీ ఇంకా తెలియలేదు. ఒకరు ఇదివరకే మునిగి చనిపోయినరు. కాబట్టి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయండి. ప్రయాణికులకు ఇబ్బందులు కలగనీయొద్దు. లో లెవెల్ బ్రిడ్జీలు, కాజ్వేలపై రాకపోకలు నిషేధించాలి. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. మోంతా తుఫాను ప్రభావంపై సీఎం ఆరాధిస్తున్నాడంట. మొత్తం మీద అప్రమత్తంగా ఉండండి. ఎక్కడికక్కడ చూసుకోండి. ఎందుకంటే అక్కడ పంటలు మొత్తం కూడా దెబ్బతింటా ఉన్నాయి. మరోవైపు మొత్తం కోత కోసి తర్వాత తీసుకొచ్చి కళ్ళాలలో పెట్టినటువంటి పంట కూడా ఏదైతే ధాన్యం ఉందో ఆ ధాన్యం కూడా తడిసి ముద్దవుతూ ఉంది. ధాన్యం ఒక్కొక్క చోట కొట్టుకుపోతున్నది. దీన్ని అందరిని కూడా కాపాడండి. తర్వాత టార్పాలిన్లు అవన్నీ కూడా లేకపోతే వాటిని అందజేయండి. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు తొందరగా త్వరితగతిని చేపట్టండి. ఇటు పత్తికి సంబంధించి కానీ, ఇటు మొక్కజొన్నలకు సంబంధించి కానీ, తర్వాత ఇక్కడ వరి ధాన్యానికి సంబంధించి కానీ అన్ని ఏర్పాట్లు చేయండి. తర్వాత లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి. ఇటు అంటే ప్రజలను అప్రమత్తం చేయండి. ఇవన్నీ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ అధికారులను ఆదేశించిండు. నిజంగా కూడా ఏంటంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ప్రమాదం జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. మోంతా తుఫాను ప్రభావం ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో అధికంగా ఉండడం, హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మోంతా తుఫాను ప్రభావంపై అధికారులు బుధవారం సీఎం ఆరాధించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఇక వరి కోతల సమయం కావడం,
పలు చోట్ల కల్లాల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో ఎటువంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ తగిన ఏర్పాట్లు చేయాలి. వివిధ స్టేషన్లలో రైళ్లు నిలిచిపోవడం, పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు దారి మళ్లించిన నేపథ్యంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. మోంతా తుఫాను ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్లు ఆయా బృందాలకు తగిన మార్గదర్శకత్వం వహించాలి. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలి. రిజర్వాయర్లు, చెరువులు ఇవన్నిటిని కూడా జాగ్రత్తగా చూడండి, ఎక్కడైనా తెగగలని చెప్పేసి మొత్తం కూడా అధికారులను ఆదేశించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. విజువల్స్ ఇక్కడ ఒకసారి మనం విజువల్స్ చూసుకుంటే ఒక్కొక్క దగ్గర ఒక్కో రకంగా దారుణమైనటువంటి పరిస్థితులు మోంతా తుఫాను తీసుకొచ్చింది. ఇంకో ఇవన్నీ అవే ఉన్నట్టు మొత్తం ఎస్ఆర్ నగర్ వరంగల్లా మొత్తం కాలనీ మునిగిపోయింది మొత్తం. ఇగో ఎస్ఆర్ నగర్ వరంగల్, ఇది గ్రేట్ వరంగల్ న్యూ షాయంపేట సర్కిల్ టు హన్మకొండ ప్రధాన రహదారి పద్మాక్షి రోడ్ పూర్తిగా నీట మునిగిపోయింది. అక్కడ ఇళ్ళన్నీ కూడా నీళ్ళ జలదిగ్బంధంలో చిక్కుకొని పోయినాయి. ఇగో ఏడ చూసినా కానీ దారుణంగా ఉంది పరిస్థితి. రోడ్లు కూడా వాగులైపోయినాయి మొత్తం. ఎందుకంటే ఇక్కడ వర్షం రావడంతో ట్రాఫిక్ జామ్. అవు పాపం అవు కొట్టుకొని పోయిండు, అవు కొట్టుకొని పోతున్నాయి అన్నీ. పెద్ద మనిషి ఎస్ఆర్ నగర్ వరంగల్ మొత్తం కూడా ఇండ్లన్నీ కూడా జల దిగ్బంధంలో ఉండిపోయినాయి. ఇక హన్మకొండ అమృత థియేటర్ దగ్గర ఇది. ఇంకో ఎక్కడికక్కడ మొత్తం ఊర్లల్లో మొత్తం వరదలు వచ్చేస్తున్నాయి. ఊర్లల్లో వాగులు అయిపోయినాయి మొత్తం కూడా. ఊర్లు రహదారులన్నీ కూడా, రోడ్లు వీళ్ళు అన్నీ బంద్ అయిపోయినాయి చాలా చోట్ల. కొన్ని దగ్గర బండ్లు, కార్లు అన్నీ కొట్టుకొని పోయినాయి. ట్రాఫిక్ జామ్లు, ఇగో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్. ఈ వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇట్లున్నది పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ వాగులు, వంకలు మొత్తం పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల మొత్తం కొట్టుకొని పోయినాయి. ఇంకట్లుండే పరిస్థితి దారుణం. రోడ్లు దెబ్బతిన్నాయి. శ్రీశైలం హైవే పైన మొత్తం రాకపోకలు బంద్ అయిపోయినాయి. శ్రీశైలానికి తర్వాత హైదరాబాద్కి
బ్రిడ్జెస్ దగ్గర రాత్రి నుంచి ఇప్పుడు ఉదయం వరకు కురిసిన వర్షాల వల్ల ఈ బ్రిడ్జ్ల మీద నుంచి వాటర్ ఓవర్ఫ్లో, బ్రిడ్జ్ల పైన నుంచి పోతుంది వాటర్, కొంత బ్రిడ్జ్ కింద ఉన్న మట్టి కూడా పోతుంది. ఇట్లా దారుణంగా ఉంది పరిస్థితి మొత్తం. ఇంకా చాలా ఉన్నాయి, మనం చూద్దాం తర్వాత మళ్ళా. ఇది పరిస్థితి. ఏపీని ముంచేసిన మొంత. ఇక ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసినాయి. ఇక వేర్వేరు ఘటనల్లో 6 చనిపోయారు పాపం, 2 గల్లంతైనరు ఆంధ్రప్రదేశ్లో కూడా. ఒంగోలులోని మంగమ్మ కళాశాల కూడలిలో పరిస్థితి ఇట్లున్నది. మొత్తం మునిగిపోయినాయి, ఎక్కడికక్కడ రోడ్లు వీళ్ళన్నీ మొత్తం కూడా జలదిగ్బంధంలోకి వెళ్ళిపోయినాయి. 137 రైళ్లు రద్దు, 30 రైలు అనేది దారి మళ్లించినట. దోర్నకల్ స్టేషన్లో ట్రాక్ పైకి నీళ్లు, సాయంత్రానికి రైళ్ల పునరుద్ధరణ అని చెప్పేసి బస్సు సర్వీసులపైన వర్షాల ప్రభావం కనిపిస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది కూడా అసలు యాక్చువల్గా దోర్నకల్ కానీ తర్వాత చాలా చోట్ల రైలు మొత్తం కూడా ఆపేసిండ్రు. ఎందుకంటే ఇక్కడ దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి పోయేటువంటి ఒక 100 రైళ్ళని ఆపేసి ఇంకో శ్రీశైలం హైవే దగ్గరికి కదా. మొత్తం బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పోతున్నాడు, మొత్తం దారుణంగా ఉంది పరిస్థితి. అటు ఇటు పోయే పరిస్థితి లేదు. ఇక అచ్చంపేట శ్రీశైలం ప్రధాన రహదారిపై అంచనాకు మించి చంద్రబాబు బ్రిడ్జిపై నుంచి కొనసాగుతున్న వరద చూసుకొని ఎట్లున్నదో. ఎక్కడ చూసినా దారుణంగా ఉంది పరిస్థితి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి, కొంచెం బయటకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.